మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు పండుగ కోసం మహబూబ్ నగర్ రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ బహిరంగ సభ కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ బహిరంగ సభ వేదిక వద్ద మనం ఉన్నాం. సుమారు 1,00,000 మంది రైతులను తరలించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు రైతు పండుగను నిర్వహించారు. ఈ 3 రోజుల్లో పాటు కూడా ఇక్కడ మహబూబ్ నగర్ అమిస్తాపూర్ బహిరంగ మైదానంలో స్టాల్స్ను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేసేటువంటి ఏర్పాటు చేశారు. ఆధునిక సాగు విధానాలు, అలాగే అత్యాధునిక సాగులో సాంకేతికత, వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే పాడి పరిశ్రమలో మేలుజాతి అయినటువంటి గేదె రకాలు, ఆవు రకాలు, ఇలాంటి అన్నింటి మీద కూడా 150 పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసి రైతులకు శాస్త్రవేత్తలు, నిపుణులతో ఈ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 3వ రోజు అంటే చివరి రోజు ముగింపు సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు సుమారు 1,00,000 మందిని తరలించాలని చెప్పేసి అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ఏడాది కాంగ్రెస్ పాలనా కాలంలో రైతులకు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ సభలో కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేసినటువంటి వైనం, దీంతో పాటు ఇప్పటి వరకు అనేక సాంకేతిక కారణాలతో రైతులకు పడనటువంటి రైతు రుణమాఫీని కూడా ఈరోజు ముఖ్యమంత్రి సభ ద్వారా విడుదల చేయనున్నారు. దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. దీని ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కృషి చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను సమీకరిస్తున్నారు. ఈ ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగేలా ఈ సభ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ఈ సభ ద్వారా కాంగ్రెస్ ధీటైనటువంటి సమాధానం ఇస్తుందని చెప్పేసి మంత్రులు కూడా చెప్తూ వచ్చారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విధానమైనటువంటి ప్రకటనలు కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్లో జరిగేటువంటి ఈ సభ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను మొత్తం సందర్శిస్తారు. అనంతరం ఇక్కడ బహిరంగ సభలో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మహబూబ్ నగర్ సంబంధించి పట్టణానికి సంబంధించి మొత్తం ఈ సభకు వచ్చేటువంటి ప్రాంగణాలన్నిటి కూడా, వచ్చే దారులన్నిటి కూడా ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. 2 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అటు జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి నుంచి, ఇటు నాగర్ కర్నూలు నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా 2 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కాలినడకన రైతులంతా కూడా ఈ సభకు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సీఎం ప్రసంగం కొనసాగుతుంది. ఈ ప్రసంగం కీలకం కానుండడంతో రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా, కాంగ్రెస్కి సంబంధించిన ప్రభుత్వ పెద్దలంతా కూడా హాజరు కానున్నారు. మొత్తానికి ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ తర్వాత విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు, రైతులకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ సభ ఇది మహబూబ్ నగర్ అమిస్తాపూర్లో జరుగుతున్నటువంటి రైతు పండుగ బహిరంగ సభకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.